బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఉపవాసం ఆత్మను మార్చే ఆరాధన. ఒకసారి ఆలోచించండి, మీరు రోజంతా ఆకలితో దాహంతో ఉంటారు. నీళ్లు కళ్ళ ముందే ఉంటాయి, ఆహారం సిద్ధంగా ఉంటుంది. ఏ మనిషి మిమ్మల్ని చూడటం లేదు, అయినా సరే మీరు తినరు. ఎందుకు? ఎందుకంటే మీ మనసులో ఒక బలమైన నమ్మకం ఉంది, అది అల్లా నన్ను చూస్తున్నాడు. ఈ స్థితిని ఖురాన్ తఖ్వా అంటే భయభక్తులు, దైవభీతి అని పిలిచింది. అల్-బఖరా సూరా 183వ ఆయత్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఓ విశ్వాసులారా, మీపై ఉపవాసాలను విధి చేయటం జరిగింది, తద్వారా మీరు తఖ్వా అంటే భయభక్తులు కలిగిన వారు కావాలని. తఖ్వా అంటే కేవలం పాపాలను వదిలిపెట్టడం మాత్రమే కాదు, మరియు మనిషి తన కోరికల కంటే అల్లాహ్ ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వటం. అన్నిసా సూరా 59వ ఆయత్లో నిజమైన తఖ్వా యొక్క గుర్తింపును ఖురాన్ ఇలా చెప్పింది: అల్లాహకు విధేయులై ఉండండి మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. అంటే ముత్తఖి అంటే భయభక్తులు కలవాడు. ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన పద్ధతి ప్రకారం పాటిస్తారో వారే. ఏది తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు, సొంతంగా దేనిని కలపకూడదు. అందుకే ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండటం కాదు, సున్నత్ ప్రకారం నిగ్రహించుకోవటం. ఆ వాస్తవాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేశారు. సహీహ్ బుఖారీ హదీస్ 1903. ఎవరైతే అబద్ధం ఆడటం మరియు చెడు పనులను వదిలిపెట్టరో అల్లాకు వారి ఆకలి దప్పులతో ఎటువంటి అవసరం లేదు. అంటే ఒకవేళ పద్ధతి మారకపోతే, నైతికత మారకపోతే, విధేయత రాకపోతే ఉపవాసం మీ ఆత్మను మార్చదు. అసలైన ఉపవాసం అది, ఏది మనిషిని అల్లాకు విధేయుడుగా మారుస్తుందో. సహీహ్ బుఖారీ హదీస్ 1894. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఉపవాసం ఒక కవచం. అది కవచంలా ఎలా మారుతుంది? కోరికలు ఉన్నప్పటికీ కేవలం అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్న విధేయత వల్ల మనిషి ఆగినప్పుడు ఆ విధేయతే ఆత్మను బ్రతికిస్తుంది. ఇదే ఉపవాసంను ఒక ప్రత్యేకమైన ఆరాధనగా మారుస్తుంది. సహీహ్ బుఖారీ 1904. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఆజ్ఞను ఇలా వివరించారు: ఉపవాసం నా కోసమే, దానికి నేనే ప్రతిఫలం ఇస్తాను. ఎందుకంటే ఇందులో నిష్కల్మషమైన భక్తి అంటే ఇఖ్లాస్ ఉంది, విధేయత ఉంది. ఇది ఒక రహస్య ఆరాధన. రహస్య ఆరాధన ఎలా అవుతుంది అంటే, ఒక మనిషి నమాజ్ చేస్తున్నప్పుడు అందరికీ తెలుస్తుంది అతను నమాజ్ చేస్తున్నాడు అని. కానీ ఒక వ్యక్తి ఉపవాసం ఉంటే అది అతను తెలిపినంత వరకు ఇతరులకు తెలియదు తను ఉపవాసం ఉన్నాడు అన్న సంగతి. అందుకే ఉపవాసం ఒక రహస్య ఆరాధన. చివరగా ఒక వాస్తవాన్ని మనసులో నింపుకోండి: ఉపవాసం మనిషిని కేవలం ఆకలితో ఉన్నవాడిగా చేయదు, బదులుగా విధేయుడుగా మారుస్తుంది. గుర్తుంచుకోండి, ముత్తఖి అంటే ఎవరంటే ఎవరైతే అల్లా ఆజ్ఞను ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ప్రకారం పాటిస్తారో వారే. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ యొక్క ఆయాతులను అర్థం చేసుకొని దానిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, తెలుగు హదీసులు మరియు ఖురాన్ పూర్తి తెలుగు అనువాదం కొరకు మా తెలుగు ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అందులో మీకు తెలుగు హదీసులు మరియు పూర్తి ఖురాన్ అనువాదం లభిస్తుంది. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.